మానవాళికే కాదు పక్షులకు జంతువులకు కూడా ప్లాస్టిక్ ప్రమాదకరమేనన్నారు డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ రాజబాబు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ ను ఆల్టర్నేట్ గా ప్రకృతి సిద్ధమైనవి వాడాలని సూచించారు. ఎకోపాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4K ఈకో వాక్ లో డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం అత్యంత ప్రమాదకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు డిఆర్డీఓ డైరెక్టర్ జనరల్ రాజబాబు. ఆర్గనైజేషన్ ఫౌండేషన్ డిఆర్డీఓ వాళ్ళతో కలిసి 4K ఎకో వాక్ అనే కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఇందులో భాగంగా మానవాళికి ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరమైనది అనేటువంటి దాన్ని సమాజానికి తెలియజేయడం కోసము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగా డిఆర్డీఓ తయారు చేసినటువంటి బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ని, ఆ టెక్నాలజీని 10 మందికి తెలియడానికంటూ ఇదొక ప్లాట్ఫామ్గా ఉపయోగపడింది. దానికి తోడు ఇలాంటి ఎకో వాక్ కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి, అవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ రావడము, నీరు, గాలి, వాతావరణం అన్నీ కూడా కలుషితం అవుతాయి. వీటిని అవేర్నెస్ చేయడం కోసం ఈ కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మన ముందు తరాల వాళ్ళకి మనం ఎలా అయితే ఈ ప్రకృతిని ఆనందిస్తున్నామో అలాగే వాళ్ళకి ఇవ్వాలంటే మనం ప్లాస్టిక్ని దూరంగా పెట్టి ఏవైతే సస్టైనబిలిటీ అంటామో, ఏవైతే మళ్ళీ మనం ప్రకృతిని మళ్ళీ రీక్రియేట్ చేయగలమో అలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలి. ఈ విషయంలో ఎకోపాట్ ఫౌండేషన్ గారు ముందుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి 4K వాక్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1000 వరకు ఈ ఎంతూసియాస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చారనమాట. అందరూ ఈ మెసేజ్ ఇట్లాగే అందరూ తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మంది కనుక పార్టిసిపేట్ చేయగలిగితే మన ఎన్విరాన్మెంట్ ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది.